హాయ్ ఫ్రెండ్స్, ఒక మంచి మాట వినండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఐఎమ్ రామకృష్ణ యాదవ్, ఆటో డ్రైవర్. నేను ఆటో నడపబట్టి 7 years అయిపోయింది. ఉన్నమాట చెప్తున్నా. నేను చెప్పేది ఏంటంటే, మనం ఎంత కష్టపడుతున్నాం, మస్తు కష్టపడతాం. డైలీ 1000-1500 చేస్తాం. పైకి అంటే డబ్బు సంపాదిస్తున్నాం, కానీ మనం సంపాదించే సంపాదన ఖర్చులకి, తిరుగుళ్ళకి, తాగుళ్ళకి, ఎంజాయ్కే తప్ప మనం ఏదైనా నిలబెడటానికైతే లేదు ఇప్పుడున్న జనరేషన్లో అని నాకు అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి మామ. ఇప్పుడు ఇలా నెలకు, సంవత్సరానికి నేను సంపాదించే డైలీ 1000 రూపాయలు వేసుకున్న సంవత్సరానికి ఎంత? 3 లక్షలు. ఈ 3 లక్షలలో మన తిండి ఖర్చులు అన్నీ తీసేస్తే 2 లక్షలు మిగులుతాయి. ఈ 2 లక్షలల్లో ఏం సాధిస్తాం మామ? హైదరాబాద్లో ఒక ప్లాట్ కొనగలుగుతాం మనం? ఊర్లో కొన్నారన్న కానీ చాలా రేట్లు పెరిగిపోయినాయి. అసలు తలుచుకుంటేనే ఇట్లా ఉంది పరిస్థితి. నేను చెప్పేది తప్ప రైటా ఒక్కసారి ఆలోచించి చెప్పండి మామ. అంటే నేను అదే అంటున్నా, మనం ఇప్పుడు బతుకుతానికి సరిపోతుంది సంపాదన, కానీ మనం ఏమైనా గట్టిగా ఆస్తి సంపాదించాలి, హైదరాబాద్ ప్లాట్ కొనాలి, ఒక ఇల్లు కొనాలి అంటే అలాంటి స్థాయి అయితే లేదు ప్రజెంట్. మనలాంటి ఒక ఆటో డ్రైవర్, కార్ డ్రైవర్, జాబ్ చేసేవారికి ఇలాంటి వాళ్ళకైతే కష్టమే అనిపిస్తుంది. ఏంటంటే ఎండున్న బతకాలి, కష్టపడాలి, ఉండాలి, పిల్లలు ఫ్యామిలీని పోషించుకోవాలి, అంతేనా అనుకుంటున్నా. అట్నే ఉంది ప్రజెంట్ జనరేషన్. మరి ఎట్లా సంపాదిస్తారు? ఇలాంటి బిల్డింగ్లు ఎట్లా కడుతున్నారు హైదరాబాద్లో? ఇలాంటి మరి ఇంత డెవలప్మెంట్ ఎలా అవుతారో అర్థమవుతలేదు. మన సామాన్యుడు ఒక 1 year కష్టపడితే ఒక 3-4 lakhs సంపాదిస్తానికి చచ్చిపోతుండు. నిజంగా గాయ్స్, మీరు ఒకసారి ఆలోచించండి. నేను చెప్పేది తప్ప రైటా? ఒకసారి ఛానల్ నచ్చితే, వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.